మన చిన్నప్పుడు మనం కొన్ని హాంటెడ్ ప్లేసెస్ గురించి వింటాం అండ్ అలాంటి ప్లేసెస్ కి మనం వెళ్ళడానికి కూడా భయపడతాం. కానీ నేను అలాంటి స్కూల్లోనే చదువుకున్నాను. ఆ స్కూల్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయని ఒక రూమర్ ఉండేది. అవి ఏంటంటే స్కూల్ పక్కన ఉండే ఒక గ్రౌండ్ లో ఎప్పుడైతే పిల్లలు మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్తారో అక్కడ ఒంటరిగా ఎవరైనా కూర్చుని ఉంటే వాళ్ళ చెవుల దగ్గరికి వచ్చి ఎవరో గుసగుసలాడుతున్నట్టు సౌండ్స్ వచ్చేవంట. అలాగని సౌండ్ ఒకటే కాదు, ఎవరో ఊపిరి తీసుకున్నట్టు, గట్టిగా గాలి ఎవరో చెవులో ఊదుతున్నట్టు ఇలాంటి సౌండ్స్ అన్ని కూడా వచ్చేవి. దీంతో అందరూ ఆ స్కూల్లో ఉండే ఒక గ్రౌండ్ ని పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే ఒక గ్రౌండ్ గా డిక్లేర్ చేశారు. అసలు ఎందుకు దీన్ని పారానార్మల్ ఏరియాగా డిక్లేర్ చేశారంటే ఇక్కడ పూర్వకాలంలో 90s లో శవాల్ని పాతి పెట్టేవారంట ఈ గ్రౌండ్ లో. దీంతో ఒక రూమర్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని. దాంతో పాటు ఇక్కడ ఒక మిస్టీరియస్ బావి కూడా ఉండేది. ఈ బావిలోనే ఆ దెయ్యాలన్నీ ఉంటాయని చాలా మంది చెప్తారు. దీని గురించి నాకు ఫుల్ గా అయితే తెలియదు, ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా కాదు. అక్కడ ఉండే రూమర్ నేను ఆ స్కూల్ కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న స్టోరీ మాత్రమే. దాంతో పాటు ఇక్కడ ఒక మిస్టీరియస్ డెత్ కూడా అయ్యింది. ఈ రోజు స్టోరీ టైమ్ లో వీటన్నిటి గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ నా స్టోరీసే కాదు, మీ స్టోరీస్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఎండింగ్ లో మీ స్టోరీస్ గురించి కూడా రియాక్ట్ అవుదాం. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. ఇయర్ 2015 నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఈ మాంటిసోరీ అనే స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాను. అది ఎక్కడంటే పాలకోల్లో. ఈ స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రూమర్ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒక రోజు తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాడు. అదేంటంటే తను ఎప్పుడైతే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడో తను మిస్టీరియస్ గా ఒక సౌండ్ విన్నాడు. ఆడుకున్న తర్వాత తను అలసిపోయి ఒక ప్లేస్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. అలా కూర్చున్న తర్వాత సడన్ గా తన చెవులో వచ్చేసి ఒక గాలి లాంటిది వచ్చింది. దీంతో సడన్ గా అటువైపు తిరిగాడు. తిరిగినట్నే అక్కడ ఎవరూ లేరు. దాంతో పాటు అక్కడ అసలు గాలి వేయట్లేదు. ఆ గాలి కూడా ఎలా తగిలిందంటే డైరెక్ట్ గా చెవుల్లోకే తగిలింది. దీంతో ఏదో చిన్న గాలి వచ్చిందేమో అని తను ఫీల్ అయ్యాడు. కానీ అదే ప్లేస్ లో కొంచెంసేపు కూర్చున్న తర్వాత తన వేరే చెవికి ఎవరో మాట్లాడుతున్నట్టు గుసగుసలాడుతున్నట్టు సౌండ్స్ అనేవి వస్తున్నాయి. దీంతో వెంటనే లెగిసి తన సరౌండింగ్ మొత్తం చూడడం మొదలు పెట్టాడు. కానీ తన పక్కన ఎవరూ లేరు. దీంతో వెంటనే ఆ గ్రౌండ్ వదిలేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. క్లాస్ రూమ్ లో లోపలికి వచ్చిన తర్వాత నాకు ఈ స్టోరీ గురించి మొత్తం చెప్తున్నాడు. ఇలా జరిగిందిరా, పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది, నాకు చాలా భయం వేసింది. ఇలా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడు. పక్క నుంచినే ఒక అబ్బాయి వచ్చాడు. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అని. అప్పుడు ఆ పక్కన ఉండే అబ్బాయికి కూడా మేము ఇదే చెప్పాం. తనకి ఏదో సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయంట, చాలా మిస్టీరియస్ గా. దేని గురించి నీకు ఏమైనా తెలుసా అని అడిగితే ఆ అబ్బాయి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు. దీని తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయా అని నేను భయపడ్డాను. అండ్ ఆ అబ్బాయి ఈ ప్లేస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. 2010 లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మా ఇద్దరికి చెప్తున్నాడు. ఏంటంటే అది ఒక 10th క్లాస్ చదువుకునే అబ్బాయి ఒకసారి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళాడంట. ఆ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత తనకి తెలిసిన ఒక రూమర్ ని అక్కడ పాటించాడు. ఆ రూమర్ ఏంటంటే అక్కడ ఒక బావి లాంటిది ఉంటుంది. ఆ బావిలోని దెయ్యాలు ఉంటాయని ఒక రూమర్ ఉండేది. ఆ దెయ్యాల్ని మనం బయటికి కూడా తీసుకురావచ్చంట. అది కూడా ఒక స్పిరిచువల్ వేలోనే తీసుకురావాలి. అండ్ ఆ స్పిరిచువల్ వే ఏంటంటే మన దగ్గర ఉండే ఒక కాయిన్ ని ఆ బావిలో వేస్తే ఆ బావిలో ఉండే దెయ్యాలు బయటకు వచ్చి ఎవరైతే ఆ కాయిన్ వేసారో వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఒక రూమర్ ఉండేది. దీంతో ఆ 10th క్లాస్ అబ్బాయి కూడా కాయిన్ తీసుకెళ్లి ఆ బావిలో వేసేసాడు. వేసేసిన తర్వాత తనకి ఎటువంటిది జరగలేదు. కానీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. తను చనిపోయాడు కూడా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే వాడు 10th క్లాస్ అబ్బాయి కాబట్టి రాత్రి వాళ్ళకి 7 o'clock వరకు స్టడీ అవర్స్ అనేవి జరిగేవి. అలా స్టడీ అవర్స్ స్టార్ట్ అయిన కొన్నిసేపటికే తనకేదో పని ఉందని ఇంటికి వెళ్లాలని పర్మిషన్ తీసుకుని లిఫ్ట్ లోకి ఎక్కాడు. అప్పుడు ఒక టైం 6:30 అవుతుంది. దీంతో ఆ లిఫ్ట్ స్లోగా కిందకు వస్తుంది. సడన్ గా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కరెంటు పోయిందేమో అనుకున్నాడు. కానీ పోయింది కరెంట్ కాదు, మొత్తం అన్ని బానే పనిచేస్తున్నాయి. తను చూస్తున్నాడు అన్ని లైట్స్ ఆన్ అయ్యే ఉన్నాయి కదా, కానీ లిఫ్ట్ ఎలా ఆగిందని. సడన్ గా ఆ లిఫ్ట్ స్పీడ్ గా కింద పడిపోయింది. దీంతో తన తల పగిలిపోయింది అనమాట. ఏదైతే లిఫ్ట్ పైన ఉండే సీలింగ్ కి తన తల తగిలి పగిలిపోయింది అనమాట. దీంతో అక్కడ ఉండే స్టాఫ్ అందరూ వచ్చి తనను చూశారు ఇలా జరిగింది ఏంటని. దీంతో అక్కడ రూమర్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఈ స్కూల్లో ఏదో మిస్టీరియస్ థింగ్స్ ఏవో జరుగుతున్నాయి అని. ఈ విషయం అందరికి ఎలా తెలిసిందంటే ఎప్పుడైతే ఆ కాయిన్ ని వేసేసిన తర్వాత తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళాడో తన ఫ్రెండ్ తో కూడా చెప్పాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే తన డెత్ జరిగిందో తనందరికి చెప్పడం మొదలు పెట్టాడు. ఏమనంటే ఆ బావిలో ఆడు కాయిన్ వేసాడరా, దాని వల్ల వీడికి ఆత్మ యాక్సిడెంట్ చేసిందని అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఇదంతా మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత మాకేమీ అర్థం కాలేదు. ఇది ఒక నిజమని కూడా మేము అనుకోలేదు. కానీ దీని మీద నేను కొన్ని రోజులు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఎలా జరిగిందో చాలా మంది ఎవరైతే మా ఫ్రెండ్ నాకు చెప్పాడో
చెప్పాడో అలాగే చాలా మంది నాకు చెప్పారు. దీంతో నేను కన్ఫర్మేషన్ చేసేసుకున్నా ఇది రియల్ గానే జరిగిందని. మీరేమనుకుంటున్నారు ఈ స్టోరీ గురించి? రియల్ అనుకుంటున్నారా లేదా అబద్ధం అంటారా? నాకైతే ఇది రియల్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా ఇది నిజమనే అంటున్నారు. స్టూడెంట్స్ కాదు, టీచర్స్ కాదు, అక్కడ ఉండే ప్రిన్సిపలే అది నిజం అనుకుంటారు. అండ్ ఇదే గైస్ ఈరోజు స్టోరీ టైం. అండ్ మీ స్టోరీస్ కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎండింగ్ లో మనం మీ స్టోరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇవే కాదు, మా చెల్లి ఒంటరిగా ఉన్నప్పుడు తనకి జరిగిన ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కూడా చూడండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.